రామ్ చరణ్ గారి మూవీ, ఇంకా పేరు బయటికి చెప్పలేదు వాళ్ళు. సో ఆ మూవీలో బాబు గారికి రీసెంట్గా పరిచయం, ఒక స్కెడ్యూల్ అయింది. మళ్ళీ 5th నుంచి నెక్స్ట్ ఈ మంత్, కమింగ్ మంత్ నుంచి వరుసగా 15 రోజులు ఉంది. సో లెట్స్ సీ. రామ్ చరణ్ గారు కాంబో ఉందండి. ఒకసారి పరిచయం చేశారు మిత్రుడు సత్య కమెడియన్ ఉన్నాడు కదా సార్, వీరు మైమ్ గురువు అండి. నేను ఈవెన్ ఐ వాంట్ టు సే వెరీ ఇంపార్టెంట్ థింగ్, రామ్ చరణ్ గారిని మామూలుగా అన్ని సినిమా మగధీర నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ప్యాషనేట్గా. రంగస్థలం నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టం. రంగస్థలం సినిమా లోపల ఆయన డీటెయిల్గా యాక్ట్ చేసినాడు. అయితే కలుద్దాం అనే ఉద్దేశం మీద నాకుండే. సత్య ఆర్టిస్ట్ అయి ఉన్నానంటే, మధుగారు నేను నీకు కల్పిస్తానండి అంటే, ఎప్పుడు కల్పిస్తాం అని ఊరికే గేజ్ చేశాను. ఎందుకు పాపం వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, వాళ్ళ క్యారవాన్లో ఉంటారు, మనం మన పండుగ వచ్చా మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఆలోచన ఉన్నా కానీ సత్య నాకు చాలా దగ్గర. సో నేను అడుగుతుండేవాడిని. అడుగుతుంటే మైసూర్లో జరుగుతుంది, దెన్ చరణ్ బాబు గారు అని పిలిచగానే ఆయన పిల్లవాడు అయిపోయాడండి రామ్ చరణ్ గారు. ఇలా హంబుల్గా అయిపోయాడు. ఇలా టీవీ ఉన్న వ్యక్తి ఇలా హంబుల్ అయిపోయినాడు. వీరండి మైమ్ గురువు, అది ఈజ్ అ పర్సన్, అమేజింగ్ పర్సన్, చాలా అదండి సాత్వికన అని 2 మాటలు చెప్పినాడు. ఆయనే అవునా అండి, చాలా ఊందాగా విన్నాడు. తర్వాత మనం హైదరాబాద్లో కలుద్దామండి తప్పకుండా, సత్య ప్లీజ్. ఆ మాట ఎంత హంబుల్గా అన్నాడండి, భలే అనిపించింది. సో ఈజ్ ద జెస్చర్ వెరీ నైస్ అండ్ ఓకే మీరా చేస్తారా, అసలు అలా మాట్లాడలే, చాలా డౌన్ టు ఎర్త్గా మాట్లాడి ఉంటే అలాంటి సాంగత్యం ఉండాలండి. ఐ ఎంజాయ్. సో అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మీరు మీ గురించి తెలియగానే రియాక్ట్ అవ్వడం, ఈజ్ అంటే విద్య గురించి తెలిసిన వాడు మాత్రమే అలా బిహేవ్ చేస్తారు. అందరు ఎవరు పడితే వాళ్ళు కాదు. సో ఈజ్ మంచి అనిపించింది. ఓకే. సో అట్లాగే రామ్ చరణ్ గారు చెప్పారు కాబట్టి చిరంజీవి గారి గురించి కూడా మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో, వరల్డ్ రికార్డు, సో ఆయనకు అవసరం లేదు, చాలా ఎన్నో వరల్డ్ రికార్డ్స్లో అలా కామెంట్స్ చేశారు దాని గురించి. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చిరంజీవి గారికి వచ్చింది కదా, మీ అభిప్రాయం అన్నారు. చిరంజీవి గారు ఈజ్ మనకి తెలుగు వాళ్ళ హృదయం లోపల ఎక్కడో ఉన్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది అనుకోండి, సంతోషమే, రాకున్నా సంతోషమే. వస్తే వచ్చిందని ఒక బయోడేట్లో యాడ్ అవుతుంది, రాలేదనుకోండి ఏం కాదు, దాని పెద్ద విషయం కాదు. అంటే అతన్ని టచ్ చేసేది అవార్డ్స్ గవర్నమెంట్ ఏదో కాదండి, పబ్లిక్ ఇచ్చేసే ఆల్రెడీ, ఎప్పుడో ఇచ్చినాయి. ఆ హృదయాన్ని గెలుచుకునే స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆ స్థాయి మించిన తర్వాత ఏమొచ్చినా కానీ ఓ వచ్చిందా అని నవ్వుతాం, ఆనందపడతాం అంతే. పెద్ద ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేంత కాదు, ఎందుకంటే చిరంజీవి గారిని చూస్తేనే ఎక్సైట్మెంట్ అవుతారు, చూడడమే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. అవార్డు వాళ్ళు ఆయన ఇప్పుడు మనమే అతన్ని అంత చూడాలనేటువంటి ఒక థాట్లు ఉన్నప్పుడు అవార్డ్స్ వస్తే ఓ వచ్చిందా అని ఆనందమే ఉంటుంది, కానీ చూడడంలోనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవునండి, ఆయన డాన్స్లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్లో కానీ మీరు చెప్పినట్టు మైమ్ ఆయన కనబడుతుంది ఎక్స్ప్రెషన్, గ్రేస్. హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ట్రెండ్ అండి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక స్టైల్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మామూలుగా అని ఒక అనరండి, కానీ అలా అని మెప్పించారు. అంటే దానిని శైలి క్రియేట్, తనదైన శైలి, ఒక శైలి క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. ఇప్పుడు మామూలుగా రజనీకాంత్ మాదిరిగా సార్ మాదిరిగా మనం ఇంట్లో పనులు చేస్తామా, కళ్ళద్దరు అలాగే పెట్టుకుంటాం, మరి ఎందుకు మనం ఇష్టపడుతున్నాం? ఇట్స్ అ ఫ్యాంటసీ. వాళ్ళు ఒక ఎరాని క్రియేట్ చేసినారు. అలాగే చిరంజీవి గారు ఒక బాట వేసినారు. సో అందుకే వాళ్ళు లెజెండరీ స్థానంలో నిలిచిపోయినారు. అందుకే ఆ స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి కష్టం ఎంతో ఉంటుంది వెనక. సో కాస్ట్యూమ్ నుంచి, మూమెంట్ నుంచి, ఫ్లెక్సిబిలిటీ, ఎన్ని చెప్పినా తక్కువే. ప్రతి విషయంలో వాళ్ళు జాగ్రత్త పడితే కానీ ఆ శైలిని మెయింటైన్ చేయలేరు. సో దట్ ఈజ్ గ్రేట్నెస్ అండి. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఫౌజీలు కూడా చేస్తున్నాను. సో ఫౌజీలు క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది?
అది నాకు తెలియదు. సో ఈ ప్రభాస్ గారితో చాలామంది యూత్ వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే, ప్రభాస్ అని చెప్పగానే ఒక్కొక్కరు జిగేలని ఫీల్ ఉందండి నిజంగా. చాలా వైబ్, ఆ వైబ్ ఉంది. నేను ప్రభాస్ గారు చేస్తున్నటువంటి సినిమాలో ఒక రోల్ వచ్చిందని చెప్పగానే నా వ్యూవర్షిప్ ఏదో మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఏదో చాలా పెరిగిపోయింది. ఓకే. అంటే ఎంత ఇష్టంగా నన్ను చేసుకున్నానంటే అంటే సో పాయింట్ ఏంటంటే, ఒక మంచి ఆర్టిస్ట్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఫ్యాన్స్ని మనం చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇది ఒక ప్రత్యేకమైన లోకం అండి, స్టార్స్ మధ్యలో సినిమాలు చేయడం అంటే. నాకు ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో అనురావుపూడి గారి సినిమా లోపల ప్రభాస్ గారితో కాంబినేషన్స్ ఇంకా సీన్స్ పడి అన్ని వచ్చాక నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా నేను ఏం చెప్పలేదు. సో బట్ ఐ ఎంజాయ్. చాలా గొప్ప మూవీ అవుతుంది అండ్ డెఫినెట్లీగా హిస్టరీని సృష్టిస్తుంది అండ్ చాలా కాలం ఆడుతుంది ఆ సినిమా, నిలిచిపోతుంది. అలాంటి సినిమా రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభాస్ గారు నటించబోయేటువంటి దిస్ అప్కమింగ్ హిస్ ప్రాజెక్ట్ అనురావుపూడి దర్శకత్వం లోపల తెలుగు ప్రేక్షకులకే కాదు, భారతదేశ ప్రేక్షకులందరికీ మంచి కిక్కినిచ్చేటువంటి, మంచి అనుభూతినిచ్చేటువంటి, నిలిచిపోయేటువంటి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. ఇప్పుడు ఈ లుక్ ఏంటి సార్? ఇప్పుడు బియర్డ్ పెంచారు, మన ప్రభాస్ గారి మూవీ. ఓకే సార్. ఇప్పుడు మూవీస్ చూశారు, మీరు సిరీస్ చేశారు, అన్నీ చేశారు కదా, వెబ్ సిరీస్ కూడా ట్రై చేస్తున్నారా? నేను ఏది నాకు వస్తూనే చేసుకుంటూ పోతున్నాను, అది ఏదైనా పర్వాలేదు అని. బట్ నాకు వచ్చిన అవకాశాలు ఇంతవరకు డేట్స్ క్లాష్ వల్ల మిస్ అవుతున్నాయి తప్పించేసేసి ఇది చేయాలి ఇది చేయకూడదు అని నేను ఎప్పుడు నిర్ణయించుకోలేదు. వాట్ ఎవర్ ఇట్స్ అ గుడ్ ఆర్ట్ ఫామ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ దాట్. సో ఆర్టిస్ట్గా మీరు ఒక లెంతీ రోల్ తీసుకుంటారా, లేదా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారా? ఇవాళ రేపు అంతా దర్శకులు ఆల్రెడీ చాలా అభిప్రాయంతో వచ్చేస్తున్నారు మన దగ్గరికి. సో ఇతను ఇంతకుముందు ఒకడు జడ్జి చేస్తే వాడు జీవితాంతం జడ్జే, లాయర్ చేస్తే జీవితాంతం లాయరే, ఒకడు జూనియర్ అసిస్టెంట్ ఏదో ఉంటే ఇంకా వాడు అంతే. ఇంకా బాబు గారు అని ఒక డైలాగ్ ఉంటుంది, వాడు జీవితాంతం బాబు గారు. సో అట్లాంటి మూస పద్ధతులకి ఆర్టిస్టులు డైరెక్టర్లు వచ్చేటువంటి నవతరం ఉండేటువంటి వాళ్ళందరూ తీసేశారండి. సో వాళ్ళు వస్తున్నప్పుడు ఇతని లోపల ఇక్కడ ఉంది, పలానా డైరెక్టర్ అతన్ని ఉపయోగించుకోలే, నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి దర్శకులు సంఖ్య పెరిగింది. సో దాదాపు ఒక ఆర్టిస్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా ఆర్టిస్ట్కే ఛాలెంజింగ్ అయ్యేటువంటి రోల్స్ తోటి వాళ్ళే వస్తున్నారు. సో అలాంటి ఆలోచనలు ఇంతకుముందు ఉండేవి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉందండి. ఓకే. సో ఇంకో ఇంటర్వ్యూ చూసాను, మీ మదర్ గురించి చాలా ఎమోషనల్గా చెప్పారు. సో ఇన్స్పిరేషన్గా చెప్పారు మదర్ గురించి, ఒకసారి చెప్తారు? మా మదర్, వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ రోజంతా కష్టపడినా ఇల్లంతా మా కోసం కష్టపడేది. స్టీల్ డబ్బాలో ఇంత డబ్బాలో చిల్లర ఉండేవి, అవి అంతే మాకు తెలుసు. ఎలా గడిపిందో ఏంటో మాకు తెలియదు. ఇప్పటికీ మా మదర్ ఒక కొత్త శారీ కొనుక్కునేది లేదు. నేను కొనడానికి తీసుకుని వెళ్తే నాకు కొని పెడుతుంది కానీ మా అమ్మ కొనుక్కోవడానికి ఇష్టపడదు. ఓ మంచి చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడదు, మంచి బట్టలు కొట్టుకోవడానికి. మేము వేసుకుంటే చూసి ఆనందపడుతుంది తల్లి మనసు. అసలు తన కోసం ఏనాడు తాపత్రపడలేదు, మా కోసమే పడింది. కానీ మా అమ్మతో ఒక అనుబంధం ఏంటంటే, మా అమ్మ చెప్పుకుంటుంది, మా అమ్మ చాలా ఇష్టంగా నా బిడ్డ నా కోసం చేసిండు అనేటువంటి ఒక అనుభూతి మిగిల్చినటువంటి అంశం. రీసెంట్లీ ఏం జరిగిందంటే, మా మదర్కి షీ గాట్ ఎ క్యాన్సర్. ఓకే. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఓ టెస్ట్కి వెళ్ళాలి, థైరాయిడ్ది, బట్ వీ నీడ్ టు రిమూవ్ అనప్లాస్టిక్ క్యాన్సర్ ఏదో అన్నారు. అది మళ్ళీ వస్తుంది, ఇంకా నో మోర్ షీ విల్ బి వెరీ డిఫికల్ట్ అన్న. ముందు మీరు ఆపరేషన్ చేయండి, తీసేసేయండి, ఏం చేయాలో చేసేసేయండి, దెన్ వీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. బట్ మళ్ళా వస్తుంది, ఓకే వాట్ ఎవర్, మీరు చేశారు కదా, రైట్,
సో మంచి డాక్టర్ దొరికినారు అపోలో నుంచి, Hmm. చేయించేసాం, అయిపోయింది. ఐ ఫెల్ట్ సంథింగ్, ఐ వాంట్ గో టు సమ్ స్పిరిచువల్ ట్రిప్లో. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. Hmm. సో మౌనంతో Hmm. ఆ స్వామి దగ్గరికి వెళ్దాం అని మామూలుగా 17 days పట్టింది. హైదరాబాద్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నడుచుకుంటా. Hmm. సో వెళ్ళాం, తెలియకుండా చాలా అద్భుతాలు జరిగినాయి. Hmm. నేను నా స్టూడెంట్ ఇద్దరం, Hmm. నేను అసలు మాట్లాడలేదు, వెళ్ళాం, వచ్చాం. తర్వాత మళ్ళా చిన్న చెకప్ ఉంటుంది 6 months తర్వాత. దెర్ ఇస్ నో క్యాన్సర్, Oh, curious. దెర్ ఇస్ నో క్యాన్సర్, దెర్ ఇస్ నో క్యాన్సర్. సో మా మదరు మమ్మల్ని చూసి ఇష్టపడుతుంటుంది, Okay. ప్రేమిస్తుంది. Hmm. నా బిడ్డల కోసం అంటే నా బిడ్డ కూడా నా కోసం అని ఒక అది అంతే.